తిరుపతిలో దొంగ ఓట్లు తొలగించేందుకు కారకులైన వారిని శిక్షించాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు. దొంగ ఓట్లను తొలగించడంతో పాటు వైకాపా నాయకులపై కేసులు పెట్టాలని కోరుతూ ఏఎస్పీ డీఆర్ఓకు ఎన్డీఏ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. దొంగ ఓట్లపై ఆధారాలు ఇచ్చిన ఈసీ తుది ఓటర్ల జాబితాలో అలాగే ఉంచారన్నారు. తిరుపతిలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఎస్పీ, కలెక్టర్లు సహకరించాలని, ఏదైనా అనుకోని ఘటనలు జరిగితే అధికారులదే బాధ్యత అన్నారు. తీతీదే చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి పలు అక్రమాలకు పాల్పడుతున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో గెలవాలని చెప్పి అధికార పార్టీ నాయకులు పన్నాగం పడుతున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో దాదాపు 34,000 పైచులకు ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ చేయించుకొని తద్వారా ఆ రోజు అరాచకం చేసినటువంటి సంఘటనలు ఈ రోజు కూడా రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకున్నారు. బయట ప్రాంతాల నుంచి బస్సుల్లో తీసుకుని వచ్చి అధికారం చేతుల్లో ఉంది కదని చెప్పి, పోలీసుల చేతుల్లో ఉన్నారు కదని చెప్పి, రెవెన్యూ అధికారుల చేతుల్లో ఉన్నారు కదని చెప్పి ఆ రోజు ఎన్నికల పేరుతో ఎంపికలు చేసి, ఎలక్షన్స్ పేరుతో సెలక్షన్ చేసి ఈరోజు ప్రజాస్వామ్యానికి కూలి చేసినటువంటి అధికార పార్టీ తిరిగి జరగబో ఎన్నికల్లో అదే పందాలో ఆ ఓట్లు ఎక్కడ తొలగించలేదు. కేంద్ర ఎన్నికల సంఘానికి పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో మేము పూర్తి ఆధారాలతో పాటు సమర్పించడం జరిగింది ఢిల్లీలో. అసలు అధికార పాత్ర 20% ఉంది. అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఎందుకు వారి మీద ఎఫ్ఐఆర్ పెట్టలేదు? కేవలం కంప్యూటర్ ఆపరేటర్ల మీద అంటే దేశపూర్వకంగా కేసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు.